ఈ పేజ్లో ఏం రాసిందో ఒకసారి చెప్పండి చూద్దాం. అర్థమైందా అసలు? సరే కానీ కనీసం ఇది ఏ లాంగ్వేజో చెప్పండి. ఎగ్జాక్ట్గా ఇదే సిచ్యువేషన్ ఎగ్జామినర్కి ఇలాంటి ఆన్సర్ షీట్ కనిపించిన వెంటనే తను ఫీల్ అవుతాడు. మీ హ్యాండ్ రైటింగ్ కూడా కొంచెం ఇలాగే ఉంటే దెన్ ఇట్స్ టైం మీ హ్యాండ్ రైటింగ్ని ఫిక్స్ చేయడానికి. ఈ స్పెషల్ వీడియోని ఫుల్గా అటెన్షన్తో చూడండి. ఎందుకంటే మంచి హ్యాండ్ రైటింగ్ వలన ఎక్స్ట్రా మార్క్స్ వస్తాయో లేదో తెలీదు, కానీ బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ వలన మార్క్స్ కట్ అవడానికి ఛాన్సెస్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ వీడియోలో నేను మీతో కొన్ని ప్రాక్టికల్ టిప్స్ని షేర్ చేస్తాను. అవి మీ హ్యాండ్ రైటింగ్ని పర్ఫెక్ట్గా కాకపోయినా సరే మల్టిపుల్ టైమ్స్ బెటర్గా చేయడానికి హెల్ప్ అవుతాయి. నాకు ఈ టాపిక్ పైన అసలు వ్యూసే రావట్లేదు కూడా, అయినా సరే చేస్తున్నా జస్ట్ బికాస్ మీరు అడిగారు కనుక. విత్ దట్ బీయింగ్ సెడ్, ఫస్ట్ మీకు ఒక ఇంపార్టెంట్ కన్ఫ్యూజన్ అనేది క్లియర్ చేయాలి. అదే కాలిగ్రఫీ వర్సెస్ హ్యాండ్ రైటింగ్. చాలా మంది కాలిగ్రఫీని హ్యాండ్ రైటింగ్ కి కన్ఫ్యూజ్ అవుతారు. హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేయాలి అని చెప్పి కాలిగ్రఫీ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తారు. బట్ యాక్చువల్గా కాలిగ్రఫీ అనేది ఒక ఆర్ట్. అందులో లెటర్స్ ని క్రియేటివ్ గా, స్టైలిష్ గా, యూనిక్ ప్యాటర్న్స్ తో రాస్తారు. హ్యాండ్ రైటింగ్ అంటే పర్సనల్ రైటింగ్ స్టైల్. డైరీ నోట్స్ రాయడానికి, ఎగ్జామ్స్ లో ఆన్సర్స్ రాయడానికి, రెగ్యులర్ లైఫ్ లో యూజ్ చేసే రైటింగ్ ఇది. సో ఈ వీడియో మొత్తం కూడా హ్యాండ్ రైటింగ్ గురించి, సింపుల్ అండ్ ప్రాక్టికల్ టిప్స్. అవి నిజంగా మీ హ్యాండ్ రైటింగ్ ని ఇంప్రూవ్ చేస్తాయి. అసలే ఎగ్జామ్ టైం కాబట్టి ఇంకా ఎక్కువ సో చెప్పకుండా లెట్స్ బిగిన్. టిప్ నెంబర్ 1, అనలైజ్ యువర్ హ్యాండ్ రైటింగ్ బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్. ముందు మీ హ్యాండ్ రైటింగ్ ని కొంచెం అనలైజ్ చేయండి. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ హ్యాండ్ రైటింగ్ లో వీక్ గా ఉండడానికి మెయిన్ రీజన్ కన్సిస్టెంట్ స్టైల్ అనేది వాళ్ళలో ఉండదు. ఒకసారి స్ట్రైట్ గా రాస్తారు, ఇంకోసారి టిల్ట్ చేస్తారు, కొన్నిసార్లు కర్సివ్ గా రాస్తారు, ఇంకొన్నిసార్లు బ్లాక్ రెగ్యులర్స్ లో రాస్తారు. సో ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వాల్సింది ఏంటంటే ఏ స్టైల్ తో మీరు కన్సిస్టెంట్ గా ఉండాలి అని చెప్పి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, రూల్డ్ పేపర్స్ లో రాసేటప్పుడు కొన్నిసార్లు లైన్స్ని టచ్ చేస్తారు, ఇంకొన్నిసార్లు టచ్ చేయరు, మధ్యలో పెట్టేస్తారు. సో డిసైడ్ చేసుకోండి ఎగ్జాక్ట్గా ఏ ప్యాటర్న్ని ఫాలో అవ్వాలి అని చెప్పి. దీన్ని డిసైడ్ చేసుకోవడం కష్టం అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ సర్కిల్స్లో మీకు బాగా నచ్చిన హ్యాండ్ రైటింగ్ ఎవరిదైనా ఉంటే వాళ్ళని చూస్ చేసుకోండి. వాళ్ళ నోట్బుక్ అనేది నీట్గా, ప్రెజెంటబుల్గా అనిపిస్తే ఎగ్జాక్ట్గా వాళ్ళ హ్యాండ్ రైటింగ్ని ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేయండి. టిప్ నెంబర్ 2, చూజ్ ఎ సింగిల్ రైట్ పెన్ అండ్ స్టిక్ టు ఇట్. మీకోసం పర్ఫెక్ట్ హ్యాండ్ రైటింగ్ కంపెనీ దొరకడం కష్టం, కానీ మీకంటూ పర్ఫెక్ట్గా ఒక పెన్ దొరకడం అనేది కష్టం కాదు. మీ బెస్ట్ హ్యాండ్ రైటింగ్ స్మూత్గా, ఈజీగా రాయగలిగే పెన్ని చూస్ చేసుకోండి. పెన్ యొక్క గ్రిప్, ఇంకా మీ ప్రెజర్, ఈ చిన్న చిన్న ఫ్యాక్టర్స్ని కూడా రైటింగ్లో స్మూత్నెస్ని ఎఫెక్ట్ చేస్తాయి. మార్కెట్లో బాల్ పెన్స్, ఇంక్ పెన్స్, జెల్ పెన్స్, ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్స్ అనే ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. జనరల్గా బాల్ పెన్స్ని స్పీడ్గా రాయడానికి యూజ్ చేస్తారు, కానీ స్పీడ్ ప్లస్ నీట్ హ్యాండ్ రైటింగ్ ఈ రెండు కావాలంటే థిన్నర్ మీడియం పాయింట్ పెన్ని యూజ్ చేయండి. వన్స్ మీ పర్ఫెక్ట్ పెన్ని చూస్ చేసుకున్న తర్వాత ఆ ఒక్క పెన్కి స్టిక్ అవ్వాలి. మల్టిపుల్ పెన్స్ని యూజ్ చేస్తే హ్యాండ్ రైటింగ్ ప్రతిసారి కూడా డిఫరెంట్గా కనిపిస్తుంది. సేమ్ పెన్తో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మీ హ్యాండ్కి ఒక న్యాచురల్ ఫ్లో అనేది వస్తుంది. ఆటోమేటిక్గా నీట్గా రాయడం అనేది అలవాటు అయిపోతుంది. టిప్ నెంబర్ 3, ఫిక్స్ దీస్ స్మాల్ థింగ్స్. సో మీ స్టైల్ ఫిక్స్ అయింది, మీ పెన్ ఫిక్స్ అయింది. ఇప్పుడు రైటింగ్లో కొన్ని స్పెసిఫిక్ థింగ్స్ అనేవి కరెక్ట్ చేయాల్సిన టైం ఇది. అంటే ఇవన్నీ కూడా కరెక్ట్గా వర్క్ అవ్వాలి అని అంటే ముందు మీరు ఫోకస్ చేయాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే లెటర్స్ అనేవి ఎలా ఫామ్ చేస్తున్నారు అనే విషయం. చాలా మంది స్టూడెంట్స్ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేయడం స్టార్ట్ చేస్తారు, కానీ సేమ్ లెటర్స్ని ప్రతిసారి ఒక్కొక్కలాగా రాయడం స్టార్ట్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ, ఈ, ఆర్, ఎస్, ఎం ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా రాస్తుంటారు. అంటే ఒక వర్డ్లో నీట్గా ఉంటే ఇంకో వర్డ్కి వచ్చేటప్పటికి కంప్లీట్గా డిఫరెంట్గా కనిపిస్తాయి. అండ్ ఇదే హ్యాండ్ రైటింగ్ని మెస్సీగా కనిపించడానికి మెయిన్ రీజన్. సో నువ్వు ఒక లెటర్ని ఒక షేప్లోనే, ఒక్కటే స్టైల్లోనే రాయడం ప్రాక్టీస్ చేయాలి. ఎస్పెషల్లీ కర్సివ్ రైటింగ్లో లెటర్స్ మధ్యలో కనెక్షన్ అనేది స్మూత్గా ఉండాలి అని అంటే అన్నెసెసరీ బ్రేక్స్, ఎక్స్ట్రా స్ట్రోక్స్, రిపీటెడ్ పెన్ లిఫ్ట్స్ అనేవి అవాయిడ్ చేయాలి. ప్రాక్టీస్ టైంలో స్పీడ్ మీద ఫోకస్ చేయడానికి బదులుగా స్లోగా రాయండి. షేప్ని కరెక్ట్గా వస్తుందా లేదా అని చెప్పి దానిపైన ప్రయారిటీ ఇవ్వండి. స్మాల్ లెటర్స్ని రిపీటెడ్గా రాయడం వలన, అంటే ఏ అనేది ఒక 5 to 6 టైమ్స్, ఎం ఒక 5 to 6 టైమ్స్, ఈ అనేది 5 to 6 టైమ్స్ అలా రాయడం వలన కరెక్ట్ మూవ్మెంట్ అనేది అలవాటు అయిపోతుంది. ఒకసారి మీ ఫింగర్స్ కి, రిస్ట్ కి ఆ కరెక్ట్ లెటర్ ఫార్మేషన్ హ్యాబిట్ అనేది సెటిల్ అయిపోతే వితౌట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ మీ హ్యాండ్ రైటింగ్ అనేది ఆటోమేటిక్ గా, నీట్ గా, క్లియర్ గా కనిపిస్తుంది. ఆ టైంతో పాటు మీకు రైటింగ్ అనేది స్పీడ్ గా, న్యాచురల్ గా ఇంప్రూవ్ అవుతుంది. టిప్ నెంబర్ 4, స్పేసింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. లెటర్స్ మధ్యలో స్పేసింగ్, ఇంకా వర్డ్స్ మధ్యలో స్పేసింగ్ అనేది యూనిఫామ్ గా ఉండాలి. జస్ట్ స్పేసింగ్ కరెక్ట్ గా చేసినా సరే హ్యాండ్ రైటింగ్ అనేది ఆటోమేటిక్ గా, క్లియర్ గా, ఇంకా ఆర్గనైజ్డ్ గా ఉంటుంది. సెంటెన్స్ స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు కూడా ఓన్లీ స్పేసింగ్ మీద ఫోకస్ చేయండి. అప్పుడు మీ హ్యాండ్ రైటింగ్ అనేది ఆటోమేటిక్గా బెటర్ అయిపోతుంది. సెండింగ్లో లాంగ్ వర్డ్స్ వస్తే యూజువల్గా మనం హైఫెన్ పెట్టి బ్రేక్ చేస్తాం. అది తప్పు కాదు, కానీ క్లీన్ లుక్ కోసం ఆ వర్డ్ని నెక్స్ట్ లైన్లో రాయడం ప్రాక్టీస్ చేయండి. టిప్ నెంబర్ 5, వర్డ్స్ పర్ లైన్. ఒక లైన్లో యావరేజ్గా 7 to 8 వర్డ్స్ కన్నా ఎక్కువగా రాయకండి.
ఎక్కువగా రాస్తే హ్యాండ్ రైటింగ్ కంజెస్టెడ్గా కనిపిస్తుంది, చదవడానికి కష్టం అయిపోతుంది. ఇంకా చెప్పాలంటే మీ ఆన్సర్ అనేది చిన్నగా అయిపోతుంది. దానివల్ల 5 మార్క్స్ క్వశ్చన్ కూడా ఒక 4 మార్క్స్ 3 మార్క్స్ పడే ఛాన్స్ ఉంది. సో స్పేసింగ్ ఇంకా సెంటెన్స్ మధ్యలో వర్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. టిప్ నెంబర్ 6, లెటర్స్ హైట్. ఇండివిజువల్ లెటర్స్ హైట్ అనేది యూనిఫామ్గా ఉండాలి. ఎస్పెషల్లీ హ్యాండ్ రైటింగ్ వర్స్ట్గా ఉన్న వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. హైట్ ప్లస్ స్పేసింగ్ ఈ రెండు కూడా ఇంప్రూవ్ చేస్తే లెటర్స్ క్లియర్గా నీట్గా కనిపిస్తాయి. టిప్ నెంబర్ 7, హెడ్డింగ్ అండ్ సబ్ హెడ్డింగ్. హెడ్డింగ్ ఇంకా సబ్ హెడ్డింగ్కి స్పెషల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. క్యాపిటల్ లెటర్స్లో రాయొచ్చు, లేదా స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటల్గా చేయొచ్చు. ఎప్పుడు కూడా సెపరేట్ లైన్స్లో హెడ్డింగ్, నెక్స్ట్ లైన్లో ఎక్స్ప్లెనేషన్ రాయండి. ఇది నోట్స్ని ఆర్గనైజ్డ్గా చూపిస్తుంది. ఇంకా ఎగ్జామినర్కి కూడా క్లియర్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది. టిప్ నెంబర్ 8, కరెక్ట్ వే టు కట్ ద మిస్టేక్స్. మిస్టేక్స్ని మెస్సీగా కట్ చేయొద్దు. అంటే ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే దాని మీద ముగ్గులేయడం గట్రా చేయొద్దు. రాంగ్ వర్డ్ ఉంటే ఒకే ఒక హారిజాంటల్ స్ట్రైక్ చేయండి చాలు. ఎంటైర్ సెంటెన్స్ రాంగ్ అయితే ఒక లైన్తో స్ట్రైక్ చేయండి. ఎంటైర్ పేజ్ రాంగ్ అయితే సింగిల్ డయాగ్నల్ స్ట్రోక్ చాలు. మల్టిపుల్ స్ట్రోక్స్ చేస్తే ఏదో ముగ్గులేసినట్టుగా మీ ఫ్రస్ట్రేషన్ అనేది దాని మీద చూపించినట్లుగా అనిపించి సైకలాజికల్ గా ఎగ్జామినర్ కి మీ పైన బ్యాడ్ ఇంప్రెషన్ అనేది తెస్తుంది. ఇది మాత్రం మీరు మైండ్ లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. టిప్ నెంబర్ 9, ప్రాక్టీస్ పేషెంట్లీ. ఆన్లైన్ లో గానీ ఆఫ్లైన్ లో గానీ హ్యాండ్ రైటింగ్ వర్క్ షీట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. స్పెషల్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా యూజ్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేయడం ఒక ప్రాసెస్. పేషెన్స్ గా ప్రాక్టీస్ చేయాలి. నోట్స్ రాస్తున్నప్పుడు, జర్నలింగ్ చేస్తున్నప్పుడు, లేదా ఇప్పుడు మీ ప్రీ ఫైనల్స్ జరుగుతూ ఉండొచ్చు. సో ఆ టైంలో కూడా బ్యూటీ మీద కాకుండా క్లారిటీ అండ్ నీట్నెస్ మీద ఫోకస్ చేయండి. స్టే ఫోకస్డ్, ప్రిపేర్ వెల్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్.